హలో. హలో. ఏంటి సంగతులు? ఇప్పుడు లేదు, ఇప్పుడు చేసావు ఫోను. అదే మొన్న ఈ మధ్య మనోడికి వాడికి పెళ్ళి అయింది, మొన్న నువ్వు కూడా వచ్చావు పెళ్ళికి. వచ్చాను, అవును. వద్దని చెప్పాను, మ్మ్. చాలా ట్రై చేశాను ఆపుదామని, మీ కూడా వినలేదా? చెప్పు. నువ్వు నీ నువ్వెందుకు వద్దామని చెప్దాం అనుకున్నావు అసలు? నాకు చెప్పలేదు. పెళ్ళి చేసుకోవడం వల్ల ఏముంది? ఆ, తెలిసిందే కదా అని. ఇప్పుడు మ్మ్. పరిస్థితులు బాగాలేదు. పిల్లలు పుట్టిసరంగా పుసుక్కున పుట్టారు, ఏమైంది పుడితే ఇప్పుడు? అసలు పిల్లల కారణం ఎంత ఇదో తెలుసా? ఇప్పుడున్న పరిస్థితులే అసలు వేస్ట్. ఏంది వాడు కూడా ఇదే అంటున్నాడు, అంటున్నాడు, నువ్వు కూడా ఇదే అంటున్నావు. మరి అనక ఏం చేయాలి? ఇప్పుడు పిల్లల్ని కనేసి భూమి మీద పడేసి ఆహా. నువ్వు సాధించేది ఏమన్నా ఉందా అంటే ఏమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ. నేనే ఉన్నాను, ఆ. ఏం పీకి చచ్చానని మాట. సరే, ఇప్పుడు పిల్లల్ని ఇప్పుడు పేరెంట్స్ పెళ్లి చేసేస్తారు, మాకు ఆడుకోవడానికి ఎత్తుకోవడానికి ఒక మనమన్నాం మనవరాలను ఎవరా అంటారు మాట. అవును. అంటారు. వాళ్ళదేమోయింది మగ్గు. వాళ్ళ వాళ్ళ జనరేషన్కి ఎత్తుకున్న ఒక అందం ఉంది. అప్పుడు అమ్మమ్మ నానమ్మ ముసలిమామలు మొత్తం అందరూ ఉన్నారు, మంచి కథలు చెప్పేవారు, బాగా పెరిగేవాళ్ళు. మనం కూడా క్రమశిక్షణగా పెరిగాం, అవునా కదా? అవును. అప్పుడు ఊళ్ళోనే ఉండిపోలేం మనం. అది సారీ, వాళ్ళ జనరేషన్ ఊళ్ళో ఉండేది. పొద్దున కూలి పనికి పోవడం, సాయంత్రం ఇంటికి రావడం, ఈ లోపు అమ్మమ్మ నానమ్మ స్కూల్కి పోయిన పిల్లల్ని వచ్చిన కథలు చెప్పడం, ఇలా జరిగేది. అవును. ఇప్పుడు జనరేషన్కి కథలంటే ఏవి? నీతి కథలు ఏవి? మామూలుగా మాట ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడటం, యూట్యూబ్లో షార్ట్స్ చూడటం, ఆ ఏది ఇలా కలుగుతూ ఉంటుంది. సెల్లులో గేమ్స్, సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్లో గేమ్స్, మళ్ళీ అదొకటే. సరే, ఎలాగో బలవంతంగా మానిపిస్తామనుకో, ఎదిగిన తర్వాత ఏంటి పరిస్థితి, ఎలా అవుతారో తెలియదు మనకి. నిబ్బీలు అవుతారు, ఏమవుతారో తెలియదు. సరే, మన 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 క్రమశిక్షణగా మనం పిలిచేస్తాం అనుకో. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకి మంచి గాలి లేదు ఇక్కడ. ఖాళీ లేదా? గాలి ఏరు, గాలి లేదు. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, వర్షం వస్తే రోడ్లు మునిగిపోతాయి, స్విమ్మింగ్ పూల్స్. నేను పెళ్ళికి ముందు ఏమనుకున్నాను, మా ఇంటి మొత్తానికి స్విమ్మింగ్ పూల్ ఉండాలని అనుకున్నాను. ఇక్కడ సిటీ మొత్తం స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. నేను ఒక్కడే స్నానం చేద్దాం అనుకుంటే మొత్తం ఊరందరూ చేస్తున్నారు విత్ వెహికల్స్. సరే, అదొక మాట అలా ఉంచు పోనీ. ఇప్పుడు పిల్లల్ని కన్నావంటే వాళ్ళ కలగన్నది కొనాలి కదా. మన చిన్నప్పుడు రిమోట్ కంట్రోల్ కారు కొనుక్కోవడానికో, లేదంటే చిన్న ఆడుకుని బొమ్మలు కొనుక్కోవడానికో మన ఇంట్లో వాళ్ళు ఎంత ఇది చేసేవారు. కొనలేక చాలా మనం అవి పక్కన పక్కింటి వాళ్ళని చూసి మనం ఎంత బాధపడ్డాం. గింజుకున్నా కానీ మనకు అది ఏమయ్యేది కదా. అలాంటి పరిస్థితి ఇప్పుడు మన పిల్లలకి రాకూడదని మనం అనుకుంటాం. కానీ మన జీతాలు పెరగవు, జీవితాలు పెరగవు, స్కూల్ ఫీజులు చూస్తేనేమో అలా ఉంటాయి, బొమ్మలు కొన్నామంటే ఇలా ఉంటుంది మన బతుకులు. అసలు ఇప్పుడు పిల్లల్ని కానీ మనకు ఉపయోగం ఏంటి? వాళ్ళు ఇబ్బంది పడటం కాకపోతే నువ్వు ఇబ్బంది పడాలి, వాళ్ళు ఇబ్బంది పడాలంటావా? అంతే కదా మరి. ఇప్పుడు మన ఇంట్లో కాంప్రమైజ్ అయ్యి బతికేస్తారు, ఫుడ్ సరిగా పెట్టకో ఎలా మొత్తానికి. ఫుడ్ కూడా పెట్టలేకపోతున్నావా, సినిమాకి కూడా తీసుకెళ్ళలేకపోతున్నావా, మళ్ళీ కామెంట్స్ వస్తాయి మళ్ళీ. నిజమే, ఇప్పుడు సినిమా తీసుకెళ్ళాలంటే ఎంత అవుతుంది? నా మగ్గు 2000 అవుతుంది పిల్లలతో వెళ్ళాలంటే. నలుగురు పిల్లలు ఉంటే నలుగురు ఎందుకు లేదు, ఇప్పుడు ఇద్దరు సరిపోతున్నారు కదా. ఒకప్పుడులాగా ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారు, నార్మల్ డెలివరీ అయ్యేది కూడా. డాక్టర్లు కూడా వ్యాపారం చేస్తున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు పిల్లల్ని కనడం ఇప్పుడు చాలా మంది అంటారు పెద్దోళ్ళు, కొంచెం అంటే మంచిదే. ఇప్పుడు నా ఉద్దేశం పిల్లల్ని కనడం ఎందుకు అని. చాలా మంది పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల కనడం వల్ల ఉపయోగం లేదని నా ఫీలింగ్. ఏంటంటే సృష్టి ఆగిపోతే పని అయిపోద్ది కదా. వేరే సృష్టి ఇవి కాదు అసలు. మనిషి అంత దరిద్రమైన
జీవి భూ ప్రపంచంలో ఏది లేదు. మనిషికి మించిన చీడ పురుగు మనిషి. అసలు ఆ మనిషి పుట్టిక ఆగిపోతే ఏ బాధలు ఉండవు కదా. అది నా పాయింట్. నువ్వు పుట్టుకునే ఆపేద్దాం అంటావా? మొత్తం ఇప్పుడు ఇష్టం వచ్చిందంటే కరెంటే అని చెప్పేసి కొంతమంది ఓట్ల కోసం బిల్డప్లు తిప్పుతూ ఉంటారు. పెళ్లి చేసుకోండి, ఎక్కువ మంది పిల్లలు కరండి అని. ఈ మనిషికి ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఆదాయం లేదు, ఉపాధి లేదు, ఏమీ లేదు. ఈ పిల్లలు ఎవరిస్తారో మళ్ళీ ఈయన పెళ్లి చేసుకోమన్నాం. వీడికి ఉద్యోగం ఎత్తే పెళ్లి చేసుకోవడం లేదు ఆలోచిస్తాడు. వీడికి ఏమీ లేదు. ఈ మనిషిని మీరు పెళ్లి చేసుకుని పిల్లలు ఎక్కువ మంది కరండి ఇలా ఓట్ల కోసం. వీళ్ళ మాత్రం అలా 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 అంతస్తులు అన్ని పెంచుకుంటారు, ఆస్తులు అంతస్తులు అన్నీ. వీళ్ళు మనం మాత్రం ఇలా మగ్గు గురించి పోవాలి పిల్లల్లో. కానీ స్కూల్ ఫీజు ఏమైనా తగ్గుతున్నాయా? హాస్పిటల్ ఫీజులు ఏమైనా తగ్గుతున్నాయా? వైద్యం ఏమైనా ఫ్రీగా ఉందా? విద్య ఏమైనా ఫ్రీగా ఉందా? మంచి క్వాలిటీ ఉందా? పోనీ మన బతుకులు మన జీతాలు ఏవి మారవు. కనీసం పిల్లల బతుకులన్నా మారాలి కదా. సొంత ఊరు పోయి వ్యవసాయం చేసుకుందాం అనుకున్నాం, చిన్న బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాం, సపోర్ట్ ఉంటుందా మనకి? అసలు మన బతుకులకి యూత్కి ఏ స్కీమ్స్ ఉన్నాయే? నిరుద్యోగులకి ఏ స్కీమ్స్ ఉన్నాయి? నా బొంద ఎవరో చేద్దామని తెలివితేటలు ఏమి మాట్లాడితే సారాకు ఏంటి ఈ ఇంట్లో మహిళలకు ఇస్తారో లేదంటే కూలి పని చేసుకునే వాళ్ళకి ఇస్తారో మరి మనకే. ఇప్పుడు నిరుద్యోగులకు ఎవరు ఇస్తారు? అవును, నిరుద్యోగులు కూడా కాదు, అసలు బయటికి చెప్పుకోలేక కష్టాలు పడే వాళ్ళకి అసలు ఎవరు. మరి ఇప్పుడు మనకే ఉంది. మనం ఎన్నాళ్ళని ఇలా చేస్తాం ఈ చాలీ జీతాలతో. అసలు వేరే రాష్ట్రం వచ్చి వేరే సిటీలో సెటిల్ అవ్వడం కూడా కాదు, ఇంకా అటు ఇటు సెటిల్ అవ్వడమే. అసలు ఇది ఒక బతుకాలు పెత్తరే. స్కూల్ ఫీజులు కట్టలేము, ఏం చేయలేము. ఇప్పుడు డింక్ అని చెప్పేసి కల్చర్ ఇదవుతుంది. డింక్ డిఐఎన్సి, డ్యూయల్ ఇన్కమ్ నో చిల్డ్రన్. నిజంగా నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. నేను అంటే మన కల్చర్ పాడైపోతుంది కదా, మన ఇది సాంప్రదాయం ఇది కాదు కదా ఇది అంటారు. కానీ నిజానికే ఇప్పుడు వాళ్ళు కరెక్టే. ఓన్లీ వాళ్ళ ఖర్చు పెట్టుకుని సంపాదించుకొని వాళ్ళ జీతం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అనుభవించేస్తారు. పిల్లలు అవసరం లేదు. నిజానికి వాళ్ళే కరెక్ట్. ఈ భూమి మీద పిల్లల్ని కంటారు. వాళ్ళ పుట్టింగ్ తెచ్చడానికి రోడ్డు మీద అనాథలు అయిపోతారు ఈ పిల్లలు. ఒకవేళ ఉన్నారనుకో లైఫ్ లాంగ్ మిగతా అది జనాలు ఉంచినవారు. క్యాస్ట్ ఫీలింగ్ అంటారు, రిలీజియన్ ఫీలింగ్ అంటారు, మతాలు కొట్టుకుంటారు. సరైన ఫుడ్ లేదు, సరైన గాలి లేదు, సరైన నీరు లేదు. ఇన్ని దరిద్రాలు ఉంచుకొని మళ్ళీ ఇవన్నీ ఒక పక్క బతకడానికి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే మా మతమే గొప్ప అని ఇంకొకడు వస్తాడు, ఆడొచ్చి పొడిచేస్తాడు. ఇలాంటి లంజా కొడుకులు ఉన్న భూమి మీద పిల్లలను కని వాళ్ళని ఒక నరకంలో పడేయడం అవసరమా? మన జనరేషన్ కొంచెం 90s బెటర్ అనుకున్నాము. జాగ్రత్తగా ఇటేపు వచ్చాము. మనకు వచ్చేటిగా దరిద్రం అయిపోయింది. మళ్ళీ మన పిల్లలు వాళ్ళ పిల్లలు అసలు మామూలుగా మనిషి ఉంటేనే నరుక్కుంటారు, మనుషులు ఉంటేనే దోచుకుంటారు, మనిషి ఉంటేనే మనిషిని మోసం చేస్తాడు. అసలు మనిషే లేకపోతే ఏముండవు కదా. అది వాళ్ళ కరెక్టే, డ్యూయల్ ఇన్కమ్ నో చిల్డ్రన్. కానీ ఈ సింక్ గాళ్ళు సింక్ అంటే సింగిల్ ఇన్కమ్ ఇది నా ఎన్ అంటే సింక్ మోర్ చిల్డ్రన్. సింక్ SIMC మోర్ చిల్డ్రన్. ఆ సింగిల్ ఇన్కమ్ తోనే 3 చిల్డ్రన్స్ మనకు అనేసి పెంట మీద పడేయాలి వాళ్ళ జీవితాన్ని. వీళ్ళకి పడదాం. అలా ఎలా కుదిరిద్ది? మేము ఇంతమంది పిల్లల కన్నా జీవితాన్ని సంకనాకించుకున్నాం, మీరు మాత్రం 2 జీతాలు సంపాదించుకుని హ్యాపీగా ఉంటారా? అలా ఎలా కుదిరిద్ది? నేను పిల్లల్ని కనాలి. అది మన సాంప్రదాయం, మన కల్చర్, మన ఇది. ఇప్పుడు పిల్లల్ని కంటారో సమాజంలో తీసుకొస్తారు. మీరు ఏం చేస్తున్నారు? ప్లాట్ఫామ్, మీరు మంచి ప్లాట్ఫామ్ ఏమైనా ఇస్తున్నారా? చదువుకు తగ్గట్టు ఉద్యోగాలు వస్తున్నాయా? పోనీ ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? 1,00,000 మందికి ఎన్ని ఉద్యోగాలు దొరుకుతున్నాయి? 1,00,000 మందికి 1,00,000 ఉద్యోగాలు వస్తున్నాయా? 1,00,000 మందికి 1,00,000 ఉపాధి మార్గాలు దొరుకుతున్నాయా? లేదు కదా.
ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్, ఒక క్రమ పద్ధతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు. ఏమీ లేదు, అస్తవ్యస్తంగా ఎలా పడితే అలాగా ఇష్టారాజ్యంగా ఒకడేమో 10 మందిని కంటాడు, 10 మందిని కనేసి దేవుడు ఇచ్చాడు అంటాడు. దేవుడు ఇచ్చాడు. వాళ్ళకి ఏ ఆధారం లేకపోతే ప్రైమ్ మినిస్టర్ చేయలేదు, సీఎం చేయలేదు అంటారు. ఎందుకు ఇది? పిల్లల కన్నప్పుడు వేసేసుకోవడం నైట్ పొలవని 10 పిల్లలు కదా కనేడు, అదేమో దేవుడు ఇచ్చాడు అన్నాం. వాళ్ళకి ఎదిగిన తర్వాత ఏ ఆధారం లేకపోతే మాకు ఈ మనిషి ఇవ్వలేదు, ఈ ప్రధానమంత్రి ఇవ్వలేదు, ముఖ్యమంత్రి ఇవ్వలేదు అని అంటాం కంప్లైంట్లు. అప్పుడేమో దేవుడు ఇచ్చాడు అన్నాం ఏంటి, ఇక్కడేమో ఈ మనిషి ఇవ్వడం ఏంటి, అది కూడా దేవుడే కదా ఇవ్వాలి. తుప్పాసేత వల్లారా అల్లి గురించే గుట్లుగా 10 పిల్లల్ని కన్నట్టు కనేయడం కాదు, ఇంకెంతసేపు అదే పని కాదు. మనం మంచి ప్రపంచాన్ని పిల్లలకి ఇవ్వగలిగితేనే పిల్లల్ని కనాలి. మంచి ప్రపంచం అంటే ఏంటి? రేపొద్దున స్కూల్కి వెళ్తే అక్కడ ఏ ఇబ్బంది ఉండకూడదు. రేపొద్దున్న బయటికి వెళ్తే అక్కడ ఏ ఎదవ చీడ పురుగు కన్నీ వేయకూడదు. ఆడపిల్ల పడితే ఆడపిల్ల మీద ఏం వేయకూడదు. మగవాడు అనుకో క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు. ఆడి మీద ఎవడో అటాక్ చేయకూడదు. లేదంటే రిలీజియన్ ఫీలింగ్, మత రాజకీయాలు, మతోన్మాదులు నీ ఇంట్లోకి వచ్చి పొడి చేయడం, లేదంటే చాలా రకాలు ఉంటాయి. మా మతమే గొప్పదే, మీ మతంలో ఏముంది, మీరు సైతాన్లు సాతాన్లు, ఎందుకురా మాకు ఈ బతుకులు, ఎందుకు ఇవి? రేపొద్దున్న పిల్లలు ఆ సమాజంలో కొత్తగా వచ్చి పిల్లలకి మీరు ఏముంచుతున్నారా మంచి ప్రపంచాన్ని, ఎలా మీరు టెక్నాలజీతో ఎలాగా చెడమింగారు. ఏసీలు పెట్టి, కరెంటు పెట్టి, ఎన్ని పెట్టి, పెట్రోల్ వెహికల్స్ పెట్టి, అన్నీ పెట్టి సృష్టిని మొత్తం చెడమింగారు, ప్రకృతిని మొత్తం చెడమింగారు. అది సరిపోదన్నట్టు మళ్ళీ మీకు గొడవలు, రౌడీజాలు, కబ్జాలు, సెటిల్మెంట్లు, గోండాగిరి, దాదాగిరి, మతం కులం వంటి వీటితో మళ్ళీ ఇదో గొడవలు. పిల్లల్ని చెడగొడుతున్నారు, పిల్లల్ని తయారు చేస్తున్నారు, పెంచడం లేకపోతున్నారు. ఈ మధ్య పిల్లలు కూడా వేస్తారు, మందు వేస్తారు, లేదంటే తెచ్చుకొని వేస్తారు రూముల్లోకి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. క్రమశిక్షణతో పెంచడం చేతకాని ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, అదే తల్లిదండ్రులు అంటే భార్యాభర్తలు, పిల్లల్ని వాళ్ళ పిల్లలు కనకండి. బాధ్యత లేని పెంపకం ఉన్న వాళ్ళు అయితే అసలు పిల్లలు కనకండి, వేస్ట్. ఎలా పడితే అలా పెంచేస్తాం. అసలు మాకు ఇన్కమ్ డబ్బులు ఉంటే చాలు, అతి గారాభం కూడద్దు. బైక్లు, కార్లు చిన్నప్పుడే ఇచ్చేస్తారు, స్మార్ట్ ఫోన్లు ఇచ్చేస్తారు, అన్ని ఇచ్చేస్తారు. ఇటు గిలకొట్టి ఇచ్చేస్తారు ఆడుకోమని. నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఇప్పుడున్న సొసైటీ, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం నాకైతే అలాసరం. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పిల్లలను పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేసుకుని వాళ్ళిద్దరూ బతుకున్నంత కాలం ఉంటారు, తర్వాత చచ్చిపోతారు, అయిపోద్ది, వాళ్ళతో పాటు అయిపోద్ది. అయిపోయినాయి. ఇప్పుడు ముసలి మిగిలితే ఏమైంది? ఇప్పుడు పడిచోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమైనా జాబ్ ఇస్తారు, వాళ్ళు ఇప్పుడు ఉంటారు. నిరుద్యోగులు ఉండడం కంటే అసలు నిరుద్యోగులు లేకపోవడం మంచిది కదా. ఇప్పుడున్న నిరుద్యోగులు పెళ్లి చేసుకోకుండా ఉన్నంతకాలం ఉండేసి పోతే, ఇంక్లూడింగ్ మీ, ఇంకా ప్రెస్ లేదు, గిస్ లేదు, అసలు సృష్టి ఆగిపోతే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటది. అవి పాప లేళ్ళు, దుప్పులు, సింహాలు, పులులు, జింకలు, కోళ్ళు, మేకలు ఇవన్నీ ప్రశాంతంగా బతుకుతాయి. మనం లేకపోతే మనం ప్రకృతి నాశనం చేసాం. మనుషులకే మాత్రమే దేవుడు ప్రకృతిని సృష్టించాడు అనుకుని పాపం వాటికి జీవనాధారం లేకుండా చేస్తాం. అడవుల్ని కబ్జా చేసేసాం. పాముల్ని, మన ఇంట్లో పాములు వచ్చేస్తున్నాయి బాబోయ్ అంటాం. మన అడవిలోకి వచ్చేసి మన ఇంట్లో అక్కడ ఇల్లు కట్టుకొని అడవిలో పాము వస్తుందంటే ఎలా ఉంటది? మన అడవుల్ని కబ్జా చేసేసి అక్కడ ఇల్లు కట్టేసుకొని మీరు వస్తే బాగోదు అని చెప్పి తొడగొడితే ఎలా ఉంటది? వాటికి ఏ దారి లేకుండా చేసిన కూడా ఏ దారి
లేకుండా చేయాలి. ఏనుగులు రోడ్డు మీదకి వచ్చేసి చేతనే అంటారు. తప్పు కదా అది. మనకు మాత్రమే భూమి మనదేనా? భూమి మన సొత్తా? మనిషిదేనా ఇది? అందు గురించే ఉంటే మనిషి సర్వేజన సుఖనో భవంతు, అన్ని ప్రాణులు బతకాలి అనే ఉద్దేశంతో ఉండాలి. లేదు కదా, ఏమీ లేకుండా పెళ్లి చేసుకోకుండా మొత్తానికి ఉండి పిల్లలు కనకుండా ఈ జీవితాన్ని గడిపేసి పోవడమే, పుట్టుకుమని పోవడమే. అది నా 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 కాన్సెప్ట్. అది నేను దిక్కి బాగా సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో. అంటే నేను మామూలుగా నేను చేదస్తాం మనిషినే. నాకు కల్చర్ అది ఇష్టమే. మన రూట్స్ మర్చిపోకూడదు. కానీ ఎంత చేసినా కానీ మనుషులు మూర్ఖులు కదా. ఇప్పుడు పిల్లల మైండ్స్ పొల్యూట్ అయిపోయినాయి. పిల్లల దాకా ఎందుకు మొత్తం అంతా పొల్యూట్ అయిపోయింది. అటు మెంటల్గా ఫిజికల్గా మొత్తం వ్యవస్థ మొత్తం పొల్యూట్ అయిపోయింది. మనిషి బతకడానికి ఏం లేదు. ఇంకా వ్యవసాయం చేద్దామంటే భూమి పాడైపోయింది. ఇంకేమైనా చేద్దామంటే మనం బాగా చదివించుకున్నామన్నా అక్కడ 100 మందికి ఒకటే ఉద్యోగం ఉంటుంది, 99 మంది బికారణ కొడుకులు అయిపోవాలి. మళ్ళీ ఇప్పుడు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండదు. ఈ రీల్స్ చేస్తే ఇలా రెచ్చగొడతా ఉంటారు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తా మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఇలా ఆరులో తిరుగుతూ ఉంటే మనం కష్టపడతా ఉంటే మనకి ఫీలింగ్ వస్తుంది, వీళ్ళ లీటర్ సింపుల్గా బతికేస్తున్నారని. అసహనం పెరిగిపోద్ది, అసంతృప్తి పెరిగిపోద్ది, జీవితాన్ని మనం ఎంజాయ్ చేయలేము. అసలు పుట్టకపోతే హ్యాపీ కదా. పిల్లల్ని కబ్బులోకి తీసుకొచ్చి పడేసి వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఏమున్నప్పుడు అడుగుతున్నమే అన్నం కోసం. అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోతే అడుగుతున్నమే, అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయం చేసి రైతులు కూడా చెడదయ్యారు పిల్లలు, నా కొడుకులు, ఈ ముష్నా కొడుకులు. మరి అంతే కదా. ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇంకేం చేస్తారు? రైతు పెట్టాలన్న వాళ్ళు కూడా ఇంకా బయటకు వచ్చి రైతు వ్యవసాయం చేయడం మానేస్తారు. ఇంకా డబ్బులు వస్తున్నాయి కదా ఇందులో. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ మొత్తం ఈ కాన్సెప్ట్కి కారణం డబ్బుని క్రియేట్ చేసిన లంచ్ వాడకానే ముక్కల కింద నరకాలి. ఫస్ట్ థింగ్ నేను చేయాల్సింది, డబ్బు కనిపెట్టిన ముక్కల కింద నరకాలి. ఒకటి దగ్గర ఎక్కువ ఉంటుంది, ఒకటి దగ్గర తక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నవాడేమో లగ్జరీగా తిరుగుతాడు, తక్కువ ఉన్నవాడేమో ఏమో ఉండదు. ఈ తక్కువ ఉన్నవాడు ఫీలింగ్ ఏంటంటే నేను కూడా అలా అవ్వాలి అనుకుంటాడు. ఈ ప్రాసెస్లో చాలా చేసేస్తాడు ఇటు దరిద్రాలు నీచాలు. బెట్టింగ్ యాప్లు ఆడేస్తాడో, ట్రేడింగ్లో చేసేస్తాడో, కూర్చిపోతాడు మొత్తానికి. నేనేమంటానంటే దీనికి కూడా సొల్యూషన్, అందరూ ఒళ్ళించి పని చేస్తే అసలు డబ్బు కాన్సెప్ట్ ఉండకూడదు. నేను నీకు బియ్యం ఇస్తాను, నువ్వు నాకు కూరగాయలు ఇవ్వి. నేను నీకు బట్టలు చేనేత వస్త్రాలు పత్తి పంట వేసి అది ఇస్తాను, నువ్వు దాన్ని బట్టగా తయారు చేస్తావు, నువ్వు కూడా బట్ట. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరికి ఇంకా అసహనం ఉండదు, అసంతృప్తి ఉండదు. రెస్పెక్ట్ ఇచ్చుకోవద్దు, చచ్చినట్టు దొబ్బించుకుంటూ చచ్చినట్టు. డబ్బులు ఉండవు, ఇంకా డబ్బు కాన్సెప్ట్ వస్తేనే ఈ బాధలో. డబ్బు అనేది లేకుండా చేయాలి. అంతే. ఒకప్పుడు ఉండేది కదా, ఇలాగే కదా వస్తు మార్పిడి చేసుకునేవారు. ఎదవ డబ్బు వచ్చిన తర్వాత పిచ్చిన కొడుకులు, ఈ ఇది వచ్చిన తర్వాత ఒకడెవడో ఆడు పని చేద్దామని డబ్బు ఖర్చుని కనిపెట్టాడు. పని చేయకుండా తాపీగా కాలు సాపుకుంటే ఇట్లా సోఫాలో కూర్చొని ఇలాగా డబ్బున్నాడు ఇంకా డబ్బున్నాడు అయిపోతున్నాడు. ఈ మధ్య వడ్డీలు ఇంట్రెస్ట్ ఇవే వస్తున్నట్టున్నాయి. బ్యాంకులో ₹1,00,00,000 ఉంటాయి. మరి అదే నన్ను అడిగితే డబ్బు కాన్సెప్ట్ తీసేయాలి. శారీరక శ్రమను మించిన ఇది ఏదీ లేదు. ఇప్పుడు శారీరక లేకపోతే దేశంలో ఎంతమంది ఎంత ఆస్తుందో అంత అందరికి ఈక్వల్ పనిచేయాలంటావా? పని చేయాలి అని కూడా నేను అన్నాను. అది మొత్తం గవర్నమెంట్ తీసేసుకోవాలి. ఇంకా రియల్ ఎస్టేట్ ఉండకూడదు, ఏమి ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ఆ వ్యవసాయ భూములు ఉన్నాయి, అందులో వ్యవసాయం చేయాలి. అది వరి పంట అవ్వచ్చు, లేదంటే చెరకు పంట అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మన మొత్తం 140 కోట్ల మందికి అవసరాలు తీర్చగలిగేలాగా అందరూ పనిచేయాలి. వ్యవసాయమే కాదు, ఇంకా మిగతా కూడా ఉంటాయి కదా వేరే పనులు. దేశానికి డబ్బుని సంపాదించాలంటావు. అసలు మళ్ళీ డబ్బు కాన్సెప్ట్, డబ్బు సంపాదించాలి. నువ్వేమన్నా పండిస్తే దాన్ని ఎక్కువ అయితే మన గర్భాన్ని ఉంచుకొని ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయాలంటావు.
ఎక్స్పోర్ట్ కూడా అవసరం లేదు మనకు, మనం బతికేస్తే సరిపోదు. ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం, ఆర్గానిక్ ఫుడ్ వ్యవసాయం చేయమని, ఆర్గానిక్ వ్యవసాయం అందరూ చేయమని. మామూలుగా ఇప్పుడు నీ భూమి ఉంది, నీకు ఒక ఎకరం ఉంది, నీ ఎకరంలో నువ్వు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తావు, నీతో పాటు నా సంబంధం లేదు, నేను కూడా చేస్తాను, నాకు ఇంత రైస్, దానికి జీతం కింద ఒక రైస్ బ్యాగ్ అయ్యి ఇస్తాం. మంచి మంచి బియ్యం, ఒకప్పుడు మన పూర్వీకులు తిని బియ్యమే మనం వ్యవసాయం చేయాలి, కెమికల్స్ అవి కలపకూడదు. అది ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు అలా ఉన్నాం. ఎక్కువ ఎక్స్ట్రా వచ్చింది అనుకో, ఎక్సెస్ బియ్యం అది మనకు బ్యాకప్ కింద ఉంటుంది. నువ్వు నాకు ఇస్తావు, నేను మీకు పని చేస్తాను. అలాగే ఇప్పుడు మనకి ఎక్కడ వస్తుందంటే డబ్బు కావాలి అన్నది కాన్సెప్ట్. హీరో అవ్వాలి, సినిమా చూడాలి, ఈ స్మార్ట్ ఫోన్ కొనాలి, ట్యాబ్లెట్ కొనాలి, ల్యాప్టాప్ కొనాలి, ఇవన్నీ ఎక్స్ట్రా. ఇది మనిషికి అవసరం లేదు. ఆధ్యాత్మికతని మించినది ఏది లేదు నాకు తెలిసి. ఇప్పుడు పొద్దున్నే పనికి వెళ్తాం, ఆడతా పాడతా పక్క పక్కన అందరూ ఉంటారు, వాళ్ళతో సదా పాటలు పాడుకుంటా, దేవుడి కీర్తనలు పాడుకుంటా పని చేసుకుంటాం. సాయంత్రం వచ్చేస్తాం, స్నానం చేస్తాం, భోజనం చేస్తాం, అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఎంత బాగుంటుంది అది. మన ఊరు దాటాల్సిన పని లేదు మన బతుకులకి. మంచి ఫుడ్ తింటే అసలు హాస్పిటల్ బిల్లులు అవ్వవు. ఈ నగరాలు డెవలప్మెంట్, మెట్రో నగరాలు, మెట్రో సిటీలు అని చెప్పేసి మొత్తం నాశనం చేస్తున్నారు. కానీ మగ్గుగాళ్ళు పల్లెటూరుని మాయం చేస్తున్నారు, పట్టణాలను తీసుకొచ్చి. ఎందుకురా నాకు అర్థం కావట్లేదు. మెంటల్ నా కొడకలారా, ఒక పక్క నుంచి పర్యావరణ ప్రేమికులు, పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు కదా, ఎంత చెప్పినా. ఇప్పుడు పిల్లలు కలమని చెప్పినా పిల్లలు పుట్టప్పుడు మనం తినే పుట్టుకి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయింది, అర్థమవుతుందా? స్పెర్మ్ కౌంట్ లేదు జనాలకే. మీరు చేసి ఆ జాబులకి ఒత్తిడికి ఏమీ లేదు, అంతా అయిపోయింది. అసలు పల్లెటూరులో వ్యవసాయమో లేదంటే కూలి పనులు ఏదో చేసుకుంటా వచ్చిన దాంతో తృప్తి పడితే దానంత ఆరోగ్యం మరి ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఈ సిటీల్లో పనిచేసి ఈ పొట్టను తగ్గించుకోవడానికి మరి కేబీఆర్ పార్కుల చుట్టూ లేదంటే ఏదో కృష్ణగాంధీ పార్కుల చుట్టూ తిరగి ఎందుకు? అసలు పొట్టే రాకుండా ఉంటుంది కదా అక్కడ ఉంటే. మళ్ళీ ఎన్ని చేద్దామంటే మనకు అవ్వదు, వ్యవసాయం మనం చేయలేము. ఇప్పుడు ఎందుకంటే అయిపోయింది, భూమి నాశనం చేస్తారు, పంట రాదు. ఆర్గానిక్ చేద్దామంటే మనకు అవ్వదు. ఎన్ని ఎవరు చేయాలంటే గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ కూడా ఇప్పుడు మన దేశం కూడా, మిగతా మన దేశం భారతదేశం అంటే ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉంది. కానీ అసలు సమానంగా చూస్తారా? ఏంటి సమానంగా? అప్పుడు అందరూ సమానం చూస్తే ఏ బాధ ఉండదు. సమానం, ఇప్పుడు అదే సమానం. ఇప్పుడు సమానత్వం అంటారు కొంతమంది పిచ్చినా కొడుకులు. ఏదో సినిమా చూసాను నేను, ఇది లవ్ స్టోరీ ఏదో శేఖర్ కమలో డైలాగ్ రాశాడు. గొర్రెలు కాసేవాడికి గొర్రెలు ఇస్తే గొర్రెలే కాసుకుంటాడు కానీ ఇంకేం చేస్తాడో అని చెప్పి డైలాగ్ రాసేసాడు. గొర్రెలు కాసుకునే గొర్రెలు ఇవ్వకుండా మరి ఇంకేం ఇవ్వాలి? వీటికి ఆశరాశ ఇవ్వాలి. వీటిది పిచ్చి పూర డైలాగ్ రాసేసాడు. సొల్యూషన్ ఏది దానికి? మరి ఏమి ఇవ్వాలి అసలు? నువ్వు గొర్రె బొచ్చు గొర్రె మాంసం ఏమీ గొర్రె ఉత్పత్తులు లేకుండా నువ్వు బతకలేవు. కానీ మా మగ్గుగడివి ఆడి గొర్రెలు ఇవ్వకుండా మరి ఏమి ఇవ్వాలరా? ఏమివ్వాలి? నీ ఉద్దేశం ఏంటి చెప్పాలి కదా. గొర్రెలు కాసుకుంటే గొర్రెలు ఎత్తాడు, గొర్రెలే కాసుకుంటాడు అంటే గొర్రెలు కాసుకుంటే నీకు అంత చీపా? మరి గొర్రెలు కాసుకుంటే అసలు గొర్రెలు కాసుకుంటే బతకూడదా? ఆ పేదరికాన్ని చూసి మనం జాలి పడ కరెక్టే. పేదరికాన్ని చూసి జాలి పడటం వల్ల ఆ పేదరికం అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? మంచి బట్టలు లేవని, లేదంటే మంచి పిల్లలకు మంచి చదువు లేదని, ఇయ్యే కదా వాళ్ళ పిల్లలకి. దానికి సిస్టమ్ని మార్చాలి. కానీ నువ్వు వాళ్ళని మార్చారంటే వెళ్ళి గొర్రెలు కాసేవాడికి, ఇప్పుడు మాంసం తినేవాడికి గొర్రెలు ఎలా వస్తాయి? మరి ఈ గొర్రెలు కాయడం మనిషి నువ్వు తెచ్చుకుంటే డైరెక్ట్ గొర్రెలు కాసుకొని చెప్పడం చెప్పేసావు. ఇప్పుడు చాలా మంది చదువుకోరా, చదువుకుంటే బాగుపడతావో, చదువులే కూలి పనులు ఎందుకురా అంటారు. కూలి పనులు ఎందుకు పెట్టి? కూలి పనులు లేకపోతే ఏం బతుకురండి? ఇది మెంటల్ నా కొడకలారా. కూలి పనులు లేకపోతే సత్తారా రేపు?
మీ గుద్ద మీరు కడుక్కోవడానికి కూడా మళ్ళీ ఇంకోళ్ళు కావాలి మీకు. ఆ, పిచ్చి సన్నాసులారా, రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళని ఇవ్వమని అడగండి. ఉమ్, కూలి పని చేసే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర గౌరవం ఇవ్వాలి, ఆ ఉపాధి ఏదైతే ఉందో దాని వాల్యూ పెంచాలి. అవును. డబ్బులు ఎక్కువ వచ్చేలాగా లేదు కదా. చాలామంది అంటారు డబ్బులు అందరికీ ఈక్వల్గా పనిచేద్దామండి అని. ఈక్వల్గా పనిచేస్తే ఇంకెవరు పని చేస్తాడు? అవును. ఇప్పుడు నీ దగ్గర కారు ఉంటుంది, నా దగ్గర కారు ఉంటుంది, పని చేస్తాను ఇంకా నేనే కారులో వస్తున్నాను కదా అంటావు. ఇవన్నీ కాదు, అసలు కార్లు కాదు ఏవి కాదు, ఎవరి దగ్గర ఏమి ఉండకూడదు. హ్యాపీగా ఉమ్, డబ్బుని కాసేపు తీసేస్తే సింపుల్గా బతికేస్తే లైఫ్ నిజంగా దానంత మంచి ఇంక ఇదేం ఉండదు. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, మంచి ఆర్గానిక్ మంచి ఫుడ్ తినచ్చు. మనల్ని ఇలాగ ట్యూన్ చేశారు వేరే దేశం విదేశీ కల్చర్ వచ్చి. ఉమ్, మనం వేరే దేశాలు వెళ్ళిపోవాలి, వేరే రాష్ట్రాలు వెళ్ళిపోవాలి, బాగా చదివేసుకోవాలి, పెద్దగా వెళ్ళిపోవాలి. అక్కడ ఉండి వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు నేను నాతో సహా మన ఊరు ఎప్పుడు వెళ్తాం, ఉమ్. జీవితం మొత్తం మన ఊరు ఎప్పుడు వెళ్తాం, ఇదే ఆలోచన. ఇక్కడే జీవితం అయిపోద్ది. నిజం కదా. మనం పుట్టిన ఊరు ఎప్పుడు చూస్తున్నాం, దాని మొహం ఎప్పుడు చూసాం, మన ఊరు అసలు ఉందా? ఇప్పుడు మనం వెళ్ళే టైంకి అసలు ఊరు ఉండదు, శ్మశానం అయిపోయింది. ఉమ్, ఆ వ్యవసాయ భూముల్ని స్థలాల కింద మార్చేసి అమ్మేస్తున్నారు పిచ్చిన కొడుకులు. అవును. రేపు పొద్దున్న తిండి ఎలా పండిస్తారు రేపు గొర్రెన కొడుకులు? నాకు అర్థం కావట్లేదు. ఇలా బతుకులు తగలట్ట. రియల్ ఎస్టేట్ అంట, వ్యాపారం అంట, భూమితో వ్యాపారం ఏంటి? అసలు దేవుడు కూడా భూమి నాదిరా అంటావు. ఈ నా కొడుకు ఇక ఇది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నాదే, ఈ చివరి నుంచి ఈ చివరి వరకు నాదే, వీళ్ళ ఫీలింగ్. గర్వంగా చెప్తారు. దేవుడిదిరా అది, మంద కాదు. దేవుడు క్రియేట్ చేసిన దేవుడిదా ఈ భూమి మొత్తం, ఈ విశ్వం, ఈ ప్రకృతి మొత్తం అంతానే నీది నాది అని విర్రవీగుతున్నాం. దీని నుంచి బయటపడాలి, ఈ చక్రంలో నుంచి. అప్పుడు పిల్లల్ని కనాలా వద్దన్నది అప్పుడు ఆలోచించవచ్చు. ఇన్ని దరిద్రాలు పెట్టుకొని, ఇన్ని బొక్కలు పెట్టుకొని పిల్లల్ని కనండే. పిల్లల్ని కనేసి ఖాళీగా ఉంచండి. వ్యావర్స్గా ఇన్స్టాలో రీల్స్ అవి చేసుకుంటారు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటారు, తర్వాత బొక్కలోకి వెళ్తారు. మన పేరు మీద తెచ్చుకోవడానికి పీక్కోవాలి, పీక్కొని ఎందుకురా ఈ బతుకులు? ఈ సృష్టిని ఇంతటితో ఆపేద్దామండి. మెస్సర్ వద్దు. మీరు పెళ్ళి ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో చేసుకుంటే చేసుకోండి, పెళ్ళి చేసుకోండి. మీరు ఈ హెల్మెట్లు వాడండి డ్రైవింగ్ చేసేటప్పుడు. నిజంగా పిల్లల్ని కనకండి, నేను చెప్తున్నాను. నిజంగా బయట చాలామంది పిల్లల్ని పెంచలేక ఇబ్బంది పడుతున్నారు. పెంచలేక ఇబ్బంది పడమంటే ప్రేమ లేక కాదు, వాళ్ళకి ఇష్టమైన చిన్న చిన్న అవసరాలు తీర్చలేకపోతున్నారు. స్కూల్ ఫీజులు ఎక్కువైపోయినాయి, మంచి ఫుడ్ దొరకట్లేదు. ఇప్పుడు మన ఇంట్లో బయట ఫుడ్ తినడం పక్కన పెట్టేయండి, ఇంట్లో ఫుడ్ చేసుకున్నాం. మంచి బియ్యం లేవు, మంచి క్వాలిటీ కూరగాయలు లేవు, హాస్పిటల్ బిల్లులు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళకి ఏమన్నా రేపు పొద్దున ఏమన్నా అయితే చూపించడానికి కూడా మన ఆస్తులు అమ్ముకున్నామని అసలు ఆస్తి ఏమి ఉండదు వెనకాతల. నరకం చూపించడం అవుతాం మనం. ఇంత కష్టపడి పెంచి ఎలాగోలా పెద్ద చేసి కొన్ని ఆస్తులు పోగేసి మనం పెళ్లి చేసినా కానీ వచ్చి అతను ఎలా ఉంటాడో మనకు తెలియదు. పనికిమాలినోడు ఆ ఆస్తులు మొత్తం చూపిస్తాడు. అసలు ఆడి యాటిట్యూడ్ ఎలా ఉంటుందో తెలియదు, ఆడి మెచ్యూరిటీ ఉందో లేదో తెలియదు. మెంటల్ నా కొడుకు. పోయి పెళ్లి చేసి ఎలాగలాగా మొత్తం ఏదో రకంగా సెట్ చేస్తాం అనుకో, ఏ మాధవ్ వచ్చి కబ్జా చేసేస్తాడు ఇలా బయట తరిమేసి. ఇలాంటి లంచ్ వాడకాలు ఉన్నారు, మత మన్మాదులు. నాడు వచ్చి లవ్ జిహాద్ అంటాడు ఇంకొకడు వచ్చి ఇంకోటి అంటాడు. మనకి ఈ కంపు మనకు వద్దు, దైత్యాలు వద్దు. మనకి సైతాన్ అంటాడు, కనభాషణ అంటాడు, మత మార్పిడి, చాలా దైత్యాలు ఉన్నాయి మన మొత్తం భూప్రపంచం మీద. మనిషికి ఈగో తగ్గించుకుంటే నాకు తెలిసి అసలు ఏమీ లేదు, చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. మా నాయకుడు అంటారు, మా నాయకుడే గొప్పోడు, మా హీరోనే గొప్పోడు, మా దేవుడే గొప్పోడు. మాత్రం నువ్వు వెర్రిపూకువి. వీళ్ళందరూ గొప్ప అయితే నువ్వు వెర్రిపూకువి. సారీ, నేను చాలా టెంపర్ లూజ్ అయిపోయింది. కానీ ఎవరిష్టం వాళ్ళదే. వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, పిల్లల్ని కంటారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళలాగా ఉండకండి. మీరెందుకు గింజేసుకుంటారు? అలా ఎలా కుదిరిద్ది? మా కల్చర్ ఇది, మన కల్చర్ ఏమైపోలే. మరి భారతదేశం కల్చర్, మరి డబ్బులు కూడా భారతదేశం కల్చర్ కాదు. శారీరక శ్రమ చేయడమే అందరూనే.
4 వర్ణాలు ఉండేవి. వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణులు, క్షత్రియులు. ఇప్పుడు ఉన్నాయా ఆ కల్చర్ ఏది? మీరు ఆ కల్చర్ తీసుకురండి. డబ్బులు ఇవ్వాలి, నలుగురు పిల్లలు ఉంటే ఒక 40,000. ఇప్పుడు మీకు నిజంగా పిల్లలు కనమని అంటారు కదా ఎవరో సూగాలు రాజకీయ నాయకులు, ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. స్కూల్ ఫీజులకి స్కూల్ ఫ్రీగా విద్య ఇస్తారా, వైద్యం ఫ్రీగా ఇస్తారా, మిగతా ఏ స్కీములు వద్దు మాకు. నచ్చిన స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లోనే వేస్తాం. చిన్నప్పుడు 15 ఏళ్ళ తర్వాత మాకు గ్యారంటీ ఇస్తారా మీరు? మా పిల్లలకి ఉద్యోగం వస్తారా, నాలెడ్జ్ని పెరిగేలా చేస్తారా? మేము కూడా కృషి చేస్తాం, వాళ్ళని మెచ్యూరిటీగా నాలెడ్జ్ పెంచేలాగా వాళ్ళని మౌల్డ్ చేస్తాం. ఇంత చేసినా కానీ 25 ఏళ్ళ తర్వాత వాళ్ళకి మంచి ఉద్యోగం వద్దని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? మీరు ఇండైరెక్ట్గా దత్తత తీసుకోవాలి. మా పిల్లలైనా సరే గవర్నమెంట్ దత్తత తీసుకోవాలి. ఇంకా ఈ స్కూల్లో 500 మంది పిల్లలు ఉన్నారు, 500 మంది పిల్లల కోసం 25 ఏళ్ళ తర్వాత మేము ఇది నిర్మిస్తాం. ఒకరు డాక్టర్ అవుతారు, ఒకరు ఇంజనీర్ అవుతారు, ఒకరు ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు, ఒకరు సెలబ్రిటీ అవుతారు, ఒకరు హీరో అవుతారు. ఇన్ని కేటగిరీల పరంగా విడదీసి ఎంత వేకెన్సీ వస్తుంది, ఎంత సంపద సృష్టిస్తామని మీరు ఏమన్నా మాకు చెప్తున్నారా? ఏమీ చెప్పరు. పిల్లల అవసరం పడుతుంది కానీ ఏంటంట అప్పుడు ఇప్పుడు 140 కోట్ల మంది జనాభా ఉన్నారో, 140 కోట్ల మందిలో ఎంతమంది ఖాళీగా ఉన్నారో, ఎంతమంది సంతోషంగా జీవిస్తున్నారు? ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి ఒక 4 పిల్లలు ఉన్న ఏ బాధ ఉండదు. వాళ్ళే డబ్బున్న వాళ్ళే ఒక పిల్లలు 2 పిల్లలతో సరిపెట్టుకుంటున్నారు. మనమే అడుగు నీళ్ళ జోకుల్లో ఎక్కువ మందిని కనీసం ఇబ్బందిని పడుతున్నారు రోడ్ల మీద పడేసి. కరెక్ట్ కాదు. మతాన్ని పెంచడం కోసమో లేదంటే మీ క్యాస్ట్ని పెంచడం కోసం పిల్లల కన్నా కాదు మూర్ఖులారా. వాళ్ళని మంచిగా పెంచడం కోసం, రేపు ఫ్యూచర్ జనరేషన్ కోసం మంచిగా మంచి క్రమశిక్షణతో పెంచగలం కోసం కనాలి. కానీ ఎవరినో బాగు చేద్దాం, ఎవరినో ఉద్ధరిద్దాం, మతాన్ని ఉద్ధరిద్దాం, ప్రాంతాన్ని ఉద్ధరిద్దాం, దేని గురించో పిల్లల కన్నా కాదు, పిల్లలు కనమనడం కాదు గొప్ప. నువ్వు ఒక మంచి ప్రపంచాన్ని నువ్వు ఇచ్చినప్పుడే నువ్వు పిల్లల్ని ఈ ప్రపంచంలోకి తీసుకురా. మంచి ప్రపంచాన్ని క్రియేట్ చేసినప్పుడే. ఏ స్కీములు అవసరం లేదు. గవర్నమెంట్ కూడా ఫ్రీ స్కీములు దైత్యం బొక్క ఏమి ఇవ్వద్దు. విద్యా వైద్యం ఫ్రీగా ఇచ్చే సరిపోద్ది, ఏమి అవసరం లేదు. అదే కదా. అలా అని చెప్పి ఇంక చదువు ఒక్కటే చదువుకొని ఐటీ ఇంజనీర్లు ఏం అయిపోక్కర్లేదు. అది ప్రామాణిక విద్య ఉండాలి. దాంతోపాటు స్కూల్ లైఫ్ నుంచి పిల్లలు వాళ్ళ నాన్న పనిచేసి ఆఫీస్కో లేదంటే వ్యవసాయం కూలి పనులకు వెళ్ళి అబ్జర్వ్ చేయించాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అది ప్రాక్టికల్గా ఉండాలి. చిన్నప్పటి అలవాటు అవ్వాలి. అది ఉంటే రేపు పొద్దున ఉద్యోగం లేకపోయినా కానీ మా నాన్న పని ఉందా నేను చేస్తాను సొంతంగానే అని ఒక ఇది ఉంటుంది, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. రేపు పొద్దున చదువుకొని బాగా కొల్లు తీకేసి నేను ఎందుకు చేస్తాను ఇది చీప్గా ఉంటాడు మళ్ళీ. అది చీప్ కాదు. నిజానికి అసలు వ్యవసాయం చేసుకున్న ఉన్న పల్లెటూరులో సొంత ఊర్లో ఉండి అక్కడ డబ్బులు సంపాదించుకుని మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా చాలా ధనవంతులు నా దృష్టిలో. డబ్బు సంపాదన, ఆస్తులు పోగేసుకుని భూములు కొనుక్కోవడం ఇది కాదు సంపద అంటే. మంచి భోజనం తినడం, మంచి శారీరక శ్రమ చేసుకుని మంచిగా తినడం, మంచిగా ఉండడం, ఇది జీవితం. లైఫ్ హ్యాపీగా ఉండడం. పొద్దున వెళ్ళిపోతాం, సాయంత్రం మొత్తం ఏ ట్రాఫిక్ ఉండదు, ఏ బొక్క గోళ ఉండదు. అది బతుకంటే రాజాలా బతకాలి. బతికితే ఇక్కడ సిటీకి వచ్చి వర్షాకాలంలో స్విమ్మింగ్ పూల్లో డ్యాన్స్లు వేస్తే వెళ్ళడం, స్నానాలు ఈ వెహికల్స్ కూడా బైక్ వాష్ చేస్తానే మేము డ్యూటీలకు వెళ్తాం. బైక్ వాష్ అయిపోతాం, పని మా వాష్ కూడా అయిపోద్ది. ట్రాఫిక్లో కొట్టుకుంటాం గంటలు. ఇప్పుడే 10 కిలోమీటర్ల దూరానికి వెళ్ళడం గంట పడుతుంది. రేపు పొద్దున పిల్లలు పుట్టి వాళ్ళు వచ్చే టైంకి 2 గంటలు పడుతుంది. సరిపోదు. ఇంకా ఉద్యోగం కూడా 8 గంటలు ఏమి ఉంచుతారు కానీ 2 గంటలు పెట్టండి అంటారు. ఇంకా ట్రాఫిక్లో 2 గంటలు అయిపోతుంది. రానిపోతే 4 గంటలు, ఇంకా 4 గంటలు చేసి వచ్చేస్తారు. అగ్గిపెట్టెల్లో ఇల్లు కట్టేస్తారు దగ్గరగా మూటలు కింద.
చీమలు పుట్టలు కూడా కొంచెం విశాలంగా కట్టుకుంటాయి. వాటికి సెపరేట్గా బెడ్రూమ్ బాత్రూమ్ సెపరేట్గా చాలా విశాలంగా ఉంటాయి చీమలకి. మన మనుషులు మనకేంటి ఈ బతుకులు నాకు అర్థం కాదు. అగ్గిపెట్టెలాగా మరి ఇరికిరికి అగ్గి పొలం పేర్చినట్టు ఎందుకు ఇది దరిద్రం? గవర్నమెంట్ రూల్ పెట్టాలేమో, ఒక్కొక్కడు 3 ఫ్లోర్లు లేకపోతే ఫ్లోర్ ఒక్కొక్కళ్ళు అలా పెట్టాలేమో. మన భూమి సరిపోదు కదా. అప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిందో. మనుషులు ఎక్కువ అయిపోయారు కదా, గుట్టలుగా పిల్లలు కనీసారు కదా, మరి వాళ్ళందరికీ ఎక్కడ ఉంటుంది? వాళ్ళకి అదే కదా ప్రాబ్లము. ఇప్పుడు ముందు కంట్రోల్ చేయాల్సింది జనాభాని. ఈ జనాభాను తగ్గించాలి. కొంతమంది లంచ్ వడకలు వాళ్ళ స్వార్థం కోసం పరిమాణ మతాన్ని విస్తృతం చేయడం కోసం అది కూడా జరుగుతుంది. పిల్లలు పురోమని కనిపించేస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ మనుషులు ఎక్కువ మంది అవ్వాలని కంటున్నారేమో. అదే ఎక్కువ ఏం పీకుతారు, మళ్ళీ ఏళ్ళ టార్చర్ పెట్టుకుని ఈ పైన ఉన్న వాళ్ళు నడిపిస్తారు. ఇదంతా పైన ఉన్న వాళ్ళ కోసం కింద వాళ్ళు మనం మళ్ళీ అంటారు. మొత్తం అందరూ ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా సరే పైన ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు, కింద వాళ్ళు నలిగిపోతారు. వాళ్ళ మాట అంటే మగ్గు కుడిసిపోతుంది లైఫ్. నేను కూడా ఎన్నో రోజులు ఉండను, నాకేం నచ్చలేదు ఈ లైఫ్, సిటీ లైఫ్. ఇదంతా తాత్కాలికమే. ఈ లవడాల్లో జీవితం ఏం తృప్తి ఉంది? ఇది ఏదో చేతనం, ఏదో ఒక పరుగు పన్ను గొర్రెలన్నింటిని ఒక సర్కిల్లో తిప్పినట్టు తిప్పుతున్నారు మనల్ని. పొద్దున్న లేకడం, స్నానం చేయడం, బ్రష్ చేయడం, టిఫిన్ చేయడం, బట్టలు వేసుకోవడం, డ్యూటీకి పోవడం, పని చేయడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ పడుకోవడం, పొద్దున్న లేకడం. ఇట్లా సర్కిల్లో గొర్రె అలా చుట్టూ తిరుగుతుంది, నిప్పు చుట్టూ. ఆ నిప్పుల్లో ఎప్పుడు పడిపోతామో తెలియదు. నిప్పుకొండం చుట్టూ తిరుగుతుంది గొర్రె. మన బతుకులు అలాగే ఉన్నాయి. పల్లెటూరుని దయచేసి పాడు చేయకండి. మేము వెళ్దాం అనుకుంటున్నాం అక్కడికి. కొన్ని రోజుల తర్వాత కొన్ని డబ్బులు సంపాదించుకుని వ్యవసాయం ఏదో చేసుకుని చచ్చిపోదామని అక్కడ ఫిక్స్ అయ్యాం. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఆ పల్లెటూరులను కూడా పట్టణాలు చేసేసి నాశనం చేయకండి దయచేసి ప్లీజ్. ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ డబ్బులు వస్తాయని చెప్పేసి భూముల్ని రియల్ ఎస్టేట్ కింద మార్చేస్తున్నారు. వ్యవసాయం చేయడానికి ఏమీ లేకపోతే చాలా బాధగా ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది, తర్వాత ఇబ్బందులు పడాలి. అక్కడ కూడా వెళ్ళాలి, ఇలాంటివన్నీ కట్టేస్తున్నారు ఇక్కడ నుంచి. సిటీకి దూరంగా. మరి మీరు మనుషులు కాదురా. మీ దేవుడు అనవసరంగా పుట్టించాడు. మనిషికి డబ్బు ఆశ ఎందుకురా చూపిస్తున్నారు? డబ్బు లేకపోతే మనిషి బతుకు లేదన్నట్టు ఎందుకురా అలా క్రియేట్ చేస్తున్నారు మీరు? ఇంత ఎదవలేటరా మీరు? డబ్బు లేకుండా మనిషి బతకలేడా సుఖంగానే? ఎందుకురా? మనిషికి లగ్జరీగా ఉండాలి, లైఫ్ లగ్జరీగా ఉండాలి, కారులో తిరగాలి, దుబాయ్ వెళ్ళాలి, లేదంటే ఎక్కడికో వెళ్ళాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలని చెప్పి ఎందుకురా మనుషులు ఎలా గురిస్తారో? పిచ్చినా కొడకలారా. ఒకడేమో అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని చెప్పేసి పూర్ణగాళ్ళు అంటే వాళ్ళు చెప్తారు. పొద్దున్నే బొమ్మలు చూడాలి, లైఫ్ అంటే అది అని చెప్పి అంటాడు ఆ పిచ్చినా కొడుకు. ఇంకొందరేమో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తా, ఎక్స్పోజింగ్ చేస్తా, యాప్ ప్రమోట్ చేస్తా, డబ్బు సంపాదించి ఇదే లైఫ్ అంటారు. అది చూసి మన తెలుగు అమ్మాయిలు చెడిపోవడం, పిల్ల కుక్కడికాయలు. ఈ ఖాళీగా ఉన్న బ్యాచ్ని మగతనంలో లేనిపోయిన కోరికలు రగిలించడం వల్ల ఆడి బాధల్లో పోయి కొట్టుకోవడం దాకా ఆగుద్దంటే అక్కడ ఆగదు. తర్వాత ఏదో చేస్తాడు. ఇది సెపరేట్ టాపిక్. ఇది మాట్లాడాలంటే వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ని, హీరోయిన్స్ని మీరు ఎవరైతే ఎక్స్పోజింగ్లు చేస్తున్నారో అవసరం. ఇప్పుడు సినిమా కోసం చేస్తున్నారు కాబట్టి ఐటమ్ సాంగుల్లో అది అసలు అది కూడా అవసరం లేదు. ఐటమ్ సాంగ్ అవసరం ఏంటి? సినిమా మధ్య మంచి కథ మధ్యలో మాస్ సాంగ్ ఏంటి? ఐటమ్ సాంగ్. ఊ అంటావా మామ, ఊ అంటావా, కిస్ 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 కిస్, మామయ్య వచ్చాడు చూడు, బాబాయ్ వచ్చాడు చూడా. మామయ్య రాడు పెట్టి, బావ రాడు పెట్టి వరుసలు లేవా మీకు? ఏంటి ఇది పాట? ఇది పాట. బాబాయ్ వచ్చాడు చూడు, మామయ్య వచ్చాడు చూడు. బావ మామయ్య ఇద్దరు వస్తారు. నీకు బావ మాయ అంటే ఏంటి? తండ్రి కొడుకులా? ఇది వరుస ఉంది. ఇది
సినిమాల్లో ఐటమ్ సాంగ్లు పెట్టడం దరిద్రం అనుకుంటే ఈ సెలగుంటలు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు బుడ్డి కింద చీర కట్టలు పెట్టడం, దాని రీల్స్ రీల్స్ చేయడం, నడుగు కింద పెట్టడం, మళ్ళీ కామెంట్ ఎవరైనా పెడుతుంటే ఫక్ యూ ఫకింగ్, మరి ఇదొకటి స్టైలు నేను ఎలా చూపించడం. ఇప్పుడు వీళ్ళ వల్ల ఇలా చూసి అమ్మాయిలు చెడిపోతున్నారు. ఇది ఈజీగా డబ్బులు సంపాదిస్తుంది, ఇదేదో బాగుంది చూపిస్తే డబ్బులు వస్తున్నాయి. మేము ఒకప్పుడు లంచ్లు ఉండి లంచ్లు ఈ లంచ్లు ఏంటంటే గుట్టిగా వ్యాపారం చేసుకుంటాయి అనమాట. రాత్రి అవగానే రారా బాబు లోపలికి అని చెప్పి తీసుకెళ్ళి రెడ్ లైట్ లంచ్లు అనమాట. రెడ్ లైట్ ఏరియాలో ఉంటాయి లంచ్లు. వీళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నారు అంతే, తేడా ఏం లేదు. కాకపోతే అది నేను డైరెక్ట్గా ఊళ్ళు అమ్ముకుంటుంది, వీళ్ళు ఊళ్ళు అమ్ముకుంటున్నారు, ఎక్కువ మందికి అమ్ముకుంటున్నారు జస్ట్ చూడటానికి. వస్తు ప్రదర్శన, ఇంకది వస్తు ప్రదర్శన. అసలు సినిమాల్లో ఐటమ్ సాంగ్ చేసావు, అది క్యారెక్టర్ కోసం అన్నావు, ఒక వేసి క్యారెక్టర్ కోసం నువ్వు ఎక్స్పోజింగ్ చేశాను అన్నావు. ఓకే, వేసి క్యారెక్టర్ కోసం ఎక్స్పోజింగ్ చేసావు, సినిమా అయిపోయింది. నువ్వు ఇన్స్టాగ్రామ్లో కూడా నువ్వు ఎక్స్పోజింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ నీ క్యారెక్టర్ ఏంటి? డబ్బుల కోసమే కదా. అంటే డబ్బుల కోసం ఏమైనా చేస్తావు నువ్వు. లంచ్వి, నువ్వు ఒక లంచ్వి. మొగోళ్ళు కూడా ఈ మధ్య చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు, ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. వాళ్ళు లంచ్ కొడుకులు, లంచ్ కొడుకులు. నిజంగా మెంటల్ నా కొడుకులారు మిమ్మల్ని చూసి పిల్లలు చెడిపోతున్నారు. ఇప్పుడు మామూలుగా ఫోన్ ఇచ్చి చదువుకోవడానికి ఏమన్నా ఇచ్చామనుకో, యూట్యూబ్లోని ఇయ్య వస్తున్నాయి, ఇలాంటి రీల్స్ వస్తున్నాయి. కాబట్టి సమాజం బాగలేదు, పరిస్థితులు అసలు బాగలేదు. పిల్లల కండం బొక్క. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర డబ్బు లేదు, పెంచుదామన్నా మంచి సమాజం లేదు. నువ్వు బయటికి పంపితే నాశనం పాడు చేసేస్తారు పిల్లల్ని, బ్రెయిన్ని మొత్తం. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అసలు వద్దు. పిల్లలు కష్టపడి సెటిల్ అయ్యి డబ్బు సంపాదించడం, రేపొద్దున్న ఎవడో వచ్చి కొట్టేసి ఇగో బంగ్లాదేశ్లోనే ఎక్కడో జరిగింది కదా, అక్కడ ఆ ఇళ్లలో దూరేసి మొత్తం బట్టలు దొబ్బేశారు, అన్నీ దొబ్బేశారు. ఎంత దైత్యమో చూడదు. అలాంటి పరిస్థితులు వస్తే మనం తట్టుకోలేమమ్మా. అలాంటివి చూసి నాకు తెలిసి ఇప్పుడు మంచిదే జరుగుతుంది రే. ఇప్పుడు 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి పోతున్నాడు, 40 ఏళ్ళకి. ఇంకా పుట్టిన వెంటనే పోతే ఇంకా అదే మంచిది. గుండెపోట్లు ఇంకా త్వరగా వస్తుంది, మంచిదే. ఎందుకు గుండె నొప్పి వస్తుందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయితే, గుండె నొప్పి వచ్చింది నీకు అని చెప్పేసి అటు బిల్లు వేస్తాడు. కల్తీ నా కొడుకులు, కల్తీ బతుకులు మనకి వద్దు. మన అదృష్టం ఏంటంటే ఇన్ని ప్రపంచం అంతా ఇన్ని కల్తీ ప్రొడక్ట్లు ఉన్నా కానీ కల్తీ లేని ప్రొడక్ట్ ఒకటి ఉంది. నాకు అది ఆనందంగా ఉంది. కండోమ్ అది ఒకటి కరెక్ట్గా పనిచేస్తుంది, కల్తీ లేకుండా. బాగా తయారు చేశారు కల్తీ లేకుండా మనుషులు. దాన్ని కల్తీ చేస్తే ఆడికుంటుంది కల్తీ చేస్తే. ఇప్పుడు కూరగాయలు కల్తీ చెయ్యి, నూనె కల్తీ చెయ్యి, లేదంటే ఇంకేదైనా కల్తీ చెయ్యి, ఎవడు ఏం అడగడు. ఇది కల్తీ చేసాడంటే ఆడి మీద కోర్టులో కేసేసేస్తారు. పొరపాటున ఓఏ రూమ్ తీసుకెళ్తాడు, కలిపి బొక్కపడింది అనుకో ఆడు కేసేస్తాడు. పిల్లలు పిడేసరికి నిబ్బీకని. అది కల్తీ లేని ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే అది ఒక్కటే. ఆ విషయంలో నేను ఆ కంట్రోల్ కంపెనీ వాడిని మెచ్చుకుంటాను. ఒకప్పుడు తిట్టుకునేవాడిని, మన కల్చర్ని పాడు చేస్తున్నారు ఎదవలని. ఆడు కూడా నాలాగే ఆలోచించుంటాడు, పిల్లలు పుట్టడం వల్ల నరకం అని చెప్పేసి. అది సృష్టిని ఆపిదెంగుతాం, మనకు అనవసరం. దేవుడికి కొంచెం గ్యాప్ ఇద్దాం, ప్రకృతికి కూడా. మన కోసం పనిచేసి చాలా ఇబ్బందులు పడుతుంది. టైం కాని టైంలో వర్షాలు పడటం, టైం కాని టైంలో విపరీతమైన ఎండలు పెరిగిపోవడం, ఇవన్నీ ఒకసారి రీస్టార్ట్ చేస్తే సిస్టమ్నే సరిపోద్ది, సిస్టమ్ సెట్ అయిపోద్ది. అది మీకు నా కాన్సెప్ట్ అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని మెంటల్ నాకు పిల్లల్ని కనద్దంటాడు అని అనుకోకండి. నేను చెప్పినవన్నీ నిజాలే. ఒక మిగతా దేశాల్లాగా మనకేం క్రమబద్ధీకరణ లేదండి మన దేశంలో.
పిల్లలు ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత భవిష్యత్తుని ముందే సృష్టించి దాన్ని ఇచ్చేసి అంత మెచ్యూరిటీ రాజకీయ నాయకులకు లేదు, పేరెంట్స్ కూడా లేదు. ఒకవేళ చేద్దామన్నా మిగతా వాళ్ళు ఉంటారు కదా కొంతమంది అస శక్తులు, అసాంఘిక శక్తులు, అవి ఉండగా మనం గెలవలేము. ఒకడు వచ్చి అంటాడు నువ్వు కష్టపడి డబ్బు సంపాదిస్తావు, డబ్బు అందరికీ ఈక్వల్గా పనిచేయాలంటాడు ఆ పైన అసెంబ్లీలో పార్లమెంట్లోని. ఆస్తులు లాగేసుకుంటాము, అందరికీ సమానంగా పనిచేస్తూ ఉంటాం. మరి కష్టపడింది దేనికిరా నువ్వు ఆకుగా ఆ కష్టపడి సంపాదించుకుంటే నువ్వు ఈక్వల్గా పనిచేస్తావా? నువ్వు ఏమైనా చేయగలిగితే ఒక పని చేయి, డబ్బు కాన్సెప్ట్ తీసేయి. లేకపోతే డబ్బు ప్రింటింగ్ మిషన్ ప్రతి ఇంటికి ఒక మిషన్ అలా ఇచ్చినా సరే పని చేయకపోతే ఇంకా డబ్బులు ఎవరి దాన్ని ప్రింట్ చేసుకుంటే ఎందుకు? కూడు దొరకదు. ఎవరైనా సరే పని చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు వ్యవసాయం చెయ్యి, వరి పంట వెయ్యి, నేను కూరగాయల పంట వేస్తాను, లేదంటే రోడ్లు అవి క్లీన్ చేస్తాను, నువ్వు నాకు బియ్యం ఇచ్చేయి, మంచి కూరగాయలు ఇచ్చేయి. ఇంకా అట్లా మళ్ళీ ఎక్కువ అయిపోయినాయి అమ్మేసుకోవడం ఇలాంటివి ఉండవు. డబ్బు కాన్సెప్ట్ ఉంటేనే బాధలు. డబ్బు దేనికి? మంచి బట్టలు కొనుక్కోవాలి, మంచి బ్రాండెడ్ కొనుక్కోవాలి, లేదంటే మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి, స్మార్ట్ వాచ్ కొనుక్కోవాలి. ఈ దరిద్రాల వల్ల ఇవన్నీ, ఈ అసహనం, అసంతృప్తిని ఇవన్నీ అలవాటు చేసి అలా మాత్రం బంగ్లాల్లో ఉంటారు ఈ మిరపకాయగాళ్ళు, ఈ సినిమా వాళ్ళు, లేదంటే వ్యాపారస్తులు, మొత్తం ఎవరో అయితే ఎవరో మొత్తానికి. వాళ్ళ కోసం మనం కష్టపడాలా? మన కోసం మనం కష్టపడితే సరిపోదా? మన కోసం మనం బియ్యం పండించుకొని, కూరగాయలు పండించుకొని, మన ఒక ఊరు బయటికి వెళ్ళకుండా ఏమి అవసరం లేదు. ఊరికి ఒక డాక్టర్ ఉంటాడు, ఆర్గానిక్ ఫుడ్ ఆ ఊర్లో ఒక 2000 మంది ఉన్నారనుకో, 2000 మంది వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటా డబ్బు కాన్సెప్ట్ లేకుండా బతికితే, అలా అన్ని ఊర్లు బతికితే సరిపోదా? సరిపోద్ది కదా. పిల్లల్ని చదివించాలి, స్కూల్లో జాయిన్ చేయాలి, ఎన్ని హోంవర్క్లు ఎందుకు? ఇవన్నీ వాళ్ళకి మన పని నేర్పించేస్తే సరిపోద్ది కదా. వ్యవసాయం ఏదోటి, గుండె జబ్బులు రావు, కిడ్నీలో రాళ్ళు రావు, మంచి ఫుడ్ తింటారు, మంచి బతుకు బతికదా. అది కదా లైఫ్ అంటే. పేరు రావాలి, ఏం పేరు? సెలబ్రిటీ అయిపోవాలా? సెలబ్రిటీ అయిపోయి తర్వాత ఏంటి? సెలబ్రిటీ అయిపోయి జైలుకి వెళ్ళాలి, అంతేనా? నీ సినిమా రోడ్ షో చేసి నీ వల్ల ఒకటి తెచ్చుకోవాలి, సినిమా జైలుకి వెళ్ళాలి, అంతేనా? మరి ఇంకేంటి సెలబ్రిటీ? ఏంటి నువ్వు నా పల్లెటూరుని వదిలేసి, మంచి ప్రకృతిని, మంచి గాలిని వదిలేసి, మంచి నీటిని వదిలేసి పట్నం వచ్చి ఏం పీకావు నువ్వు? అనారోగ్యం ఎందుకు? అనారోగ్యాన్ని సంపాదించడం కోసం అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎందుకు? దరిద్రం కాకపోతే. అది నేను ఫైనల్గా పిల్లలని కన్నా వేస్ట్. ఇప్పుడున్న జనరేషన్ కరెక్టే. డ్యూయల్ వెళ్తాము, నో చిల్డ్రన్. వీలైతే కొంచెం ఏమైనా కుదిరిగా దత్తత తీసుకోండి. అది కూడా వద్దనుకుంటే మీ ఇష్టం. మీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేయండి. సృష్టిని ఆపేస్తాం మంచిదే, ఆపేయండి. అది మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ ఏమైనా చేస్తే చెయ్యండి, నేను ఎలాగో డిలీట్ చేసి మిగుతాను. అది వేరే విషయం అనుకోండి. మంచిగా చేస్తే మిగతా ఉంటా. బాయ్. మరి మీ ఓడికి చెప్పు, మంచిదే, మీ ఓడి డిస్టర్బ్ చేద్దని చెప్పు. మీ ఓడి వాళ్ళ అమ్మా నాన్నలను ఎత్తుకోవడానికి పాల సీసాలు వాళ్ళు ఇప్పుడు అలాగే అంటారు, మాకు ఎత్తుకోవడానికి ఒక కుర్రోడిని ఎవరని చెప్పేసి. కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ ఊరోజులు రావంటారు. ఈడేమో సిటీలో ఉంటాడు, వీడి బాధ ఇది మంచి. వాళ్ళకేమో ఈగో, ఊరోజులు రారు. వీడికేమో అక్కడికి వెళ్ళి ఉన్నామంటే ఉద్యోగం ఉండదు. దరిద్రం ఇదంతానే. తల్లిదండ్రులను విడదీసి టెక్నాలజీ వచ్చింది ఎందుకు ఉపయోగం? తల్లిదండ్రులని, తండ్రి నుంచి కొడుకుని, తల్లి నుంచి కొడుకుని దూరం చేసిన టెక్నాలజీ. ఉమ్మడి కుటుంబాలు లేవు ఇప్పుడు. అమ్మమ్మ నానమ్మ నీతి కథలు చెప్పి మనం ఎంత బాగా పెంచారు, మనం ఎంత బాగా పెరిగాము. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా. కథలు చెప్తామంటే మన దగ్గర స్టాక్ లేదు. గట్టిగా ఎన్ని కథలు చెప్తాం, మన దగ్గర ఏవి కథల నాలెడ్జ్ లేదు. చిన్నప్పుడు విన్నాం, అవి మర్చిపోయాం. ఆ చందమామ, పేదల శ్రద్ధమ్మ కథలు, ఇంకా చాలా కథలు ఉంటాయి.
మన అమ్మ నాన్న చెప్పాలి పిల్లలకి. వాళ్ళు ఏమో ఊర్లో ఉంటారు, ఇక్కడ రారు. మనం ఏమో ఇక్కడ ఉంటాం, అక్కడికి వెళ్ళలేము. మన కథలో దరిద్రాలు. అవును. అది నీ ఓడు కరెక్ట్గానే అడగెత్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న మాత్రం జాతకం ఉండదు. అడగద్దని చెప్పు, హింసించద్దని చెప్పు. పెళ్లి చేసుకునే వరకు పెళ్లి చేసుకో అంటారు. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ కొడుకును మనవరాలను ఇవ్వు అని చెప్పి గోల. ఇంటికి కాకోవాలా ఇస్తాడులే, వాడికి ఇవ్వాల్సి ఇస్తాడు, లేదంటే మానేస్తాడు. దాని గురించి వాడి పొగోడు కాదేమో, వాళ్ళు గుడ్రాలేమో, మరి వీళ్ళ ఊర్లో ఎదవాలి పరిమాణాలు ఎదవాలి. ఎందుకు పిల్లల్ని తీసుకొచ్చేసి పెట్ట మీద పడేసి ఏం చేస్తారో పీకుతారు. ఏం పీకుతారు మీరు? ఎవరు పీకగలరా? ఇక్కడే ఉన్నవాడికే లేదు ఏమీ. మరి రాబోయే ఫ్యూచర్లో జనరేషన్ కోసం మనం ఆలోచించాడు. మన పెద్ద సామ్రాజ్యం కదా మరి, విజయనగర సామ్రాజ్యం. అందుకోసం నెక్స్ట్ వారసులు ఉండాలి. ఇంకా ఈ విజయనగర సామ్రాజ్యానికి నిన్న పెద్ద రాజుని, మళ్ళీ నా తర్వాత వారసత్వం పిల్లలకి ఇవ్వాలి కదా. మన ఛత్రపతి శివాజీలింగ్ కదా మరి, అందుకు పిల్లలు కావాలి మనకి. ఈ మొత్తం సామ్రాజ్యాన్ని పరిపాలించడం ఈ పనికి మన ఎదలు ఉన్నాయి. రూల్స్ పాటించడం, ఏవి పాటించడం, ఈ పరిపాలన ప్రజల కోసం మన పిల్లల్ని తీసుకొచ్చి ఈ పెంట మీద పడేసి స్మెల్ బాగుందని అన్నాం. మళ్ళీ మనకి ఏదైనా సామ్రాజ్యం ఉన్నా అది పాలించుకుంటా ఉంటారు వాళ్ళు పిల్లలను కట్టే. మనం ఇళ్ళని పాలించాలి తిరిగి. పాపం పాలు తగ్గి వయసులో పాలించి ఆలోచనలు పిల్లలకి అవసరమా? అది కాబట్టి ఎలా నచ్చినట్టు ఉండండి. లైఫ్ని నచ్చినట్టు బతికేసి పోండి. ఎవరిని డిస్టర్బ్ చేయకండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. వచ్చాం అద్దెకి శరీరాన్ని తీసుకున్నాం, కిరాయికి ఇది చూపిస్తున్నారంటే మళ్ళీ టీషర్ట్ కాదు, ఈ బాడీని మనం దేవుడి దగ్గర అద్దెకి తీసుకున్నాం. ఈ బాడీని నాశనం చేయకుండా జాగ్రత్తగా ఉంచి చివరి వరకు బతికేసి పోదాం. పిల్లల్ని కన్నవాళ్ళు పిల్లల్ని కనీసరి కాబట్టి మనం ఏం చేయలేం. వాళ్ళని పెంచండి, జాగ్రత్తగా బాగా పెంచండి, మంచి బుద్ధిమంతులుగా పెంచండి. మ్యాక్సిమం వాళ్ళకి పెళ్ళిళ్ళు అవాయిడ్ చేయండి. ఇంకా అక్కడన్నా స్టాప్ అవుతారు పిల్లలు. ఆపేయాలి, అనవసరం, వేస్ట్. మంచి ఏం లేదు, మొత్తం అంతా స్క్రాపే. వచ్చే కొద్ది మేము వచ్చేదంతా దరిద్రమే. ఇంకా ఏం అంత గొప్పగా ఏం లేదు లైఫ్. నీకు ఎప్పుడైతే పల్లెటూరు మాయమైపోయిందో ప్రపంచం నాశనమే. అది అడవి ఎప్పుడైతే పోయిందో ప్రపంచ నాశనం. అది అడవి తల్లి, ప్రకృతి తల్లి. ప్రకృతి గుడిలో మనం జీవించినంతకాలం హ్యాపీగా ఉంటాం. ఆ గుడిని తీసేస్తే మనంత ఇర్రిపప్పుడు ఇంకెవరూ ఉండరు. అది చలో ఈరోజుకి ముగిద్దాం.